టాలీవుడ్ యంగ్ టైగర్ నందమూరి నట వారసుడు ఎన్టీఆర్ 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా ఈ ఏడాది సెప్టెంబర్లో దేవరాతో థియేటర్స్లోకి వచ్చిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో 2 భాగాలుగా ఈ సినిమా రూపుదిద్దుకోగా మొదటి భాగం విడుదలవగానే అద్భుతమైన రెస్పాన్స్ సాధించింది. పాన్ ఇండియా లెవెల్లో 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఊరమాస్ జోరును దేవర కొనసాగించింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ రోల్లో నట విశ్వరూప ప్రదర్శన చూపించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఎన్టీఆర్ తనకు తానే సాటి, ఎవరూ లేరు పోటీ అని నిరూపించాడు. సముద్రంలో చూసిందే కనపడుతుంది. అతను సినిమా క్లైమాక్స్ లో సముద్రంలో సొరచాపతో చేసే ఫైట్ కానీ, సైఫ్ అలీ ఖాన్ తో చేసే ఫైట్స్ కానీ ప్రేక్షకుల్ని అలరించాయి. ఈ రోజు నుంచి మీకు కానరాని తర్వాత అందాల నటి హీరోయిన్ జాన్వీ కపూర్ తో చేసిన నృత్యాలు వెండి తెరపై కలర్ఫుల్ గా అందాల్ని పంచాయి. వీరిద్దరిది మంచి జోడీ అని ప్రేక్షకులు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఇక కథాపరంగా ఈ సినిమా పెద్దదవ్వడంతో మిగిలిన చాలా కథ 2వ భాగంలో చూపిస్తామంటూ కొరటాల శివ సినిమాను చాలా వరకు దేవర 2వ భాగం వరకు దాచిపెట్టాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా థియేటర్స్ లో చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ చేసి కలెక్షన్స్ సాధించాక నెట్ఫ్లిక్స్ ఓటీటీలో కూడా గ్రాండ్గా రిలీజ్ అయింది. అయితే ఓటీటీ ఫ్యామిలీ ఆడియన్స్కి సినిమా మొదట నచ్చలేదు. సినిమాలోని ఓవర్ యాక్షన్ ఎపిసోడ్స్కు విరక్తి చెందిన ఫ్యామిలీ ఆడియన్స్ ఇదేం సినిమా అంటూ విమర్శించారు. మొదట నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా ఆ తర్వాత చిన్నగా పుంజుకుని మోస్ట్ ఫేవరెట్ మూవీగా తెలుగు ప్రేక్షకులతో పాటు హిందీ ప్రేక్షకులు ఈ సినిమాను చూశారు. దీంతో దేవరకు ఓటీటీ రేటింగ్ సమాంతంగా పెరిగాయి. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో నాన్ ఇంగ్లీష్ చిత్రాల్లో టాప్ 10లో టాప్ 4వ స్థానంలో ట్రెండింగ్ అవుతుండటం విశేషం. ఈ దెబ్బతో దేవరకు గ్లోబల్ స్థాయిలో ఆడియన్స్ ఎంతలా ఇంప్రెస్ అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఎన్టీఆర్ తొలిసారి హిందీలో అడుగు పెడుతూ వార్ 2 చిత్రంలో హృతిక్ రోషన్తో పాటు కీలక పాత్రలో నటిస్తున్నాడు. దాదాపు మెజార్టీ పోర్షన్ షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం 2025లో విడుదల కానుంది. మరోవైపు ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 షూట్ మొదలు కానుంది.